అంటే తను రాత్రంతా పనిచేస్తాడు, ఎప్పుడు తీస్తాడో తెలీదు, మనకు అవసరం అయినప్పుడు బాబు దొరకడు. సో కొన్నిసార్లు నేను మనోజ్ చేత ఫోన్ చేయించాను. మనోజ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల వాడిన పదాల వల్ల వెంటనే ఫోన్లు వచ్చేవి. బట్ ఫోన్ చేస్తే తీలా. నేనేమని మెసేజ్ పెట్టానంటే, ఐ డెంట్ కాల్ టు ఆస్క్ యూ ఎనీథింగ్, దట్ జస్ట్ కాల్ టు సే థ్యాంక్ యూ. అందరూ నీ మ్యూజిక్ చాలా బాగుందని చెప్తున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషలీ. And I'm sorry for all the torture I put you through, but I will do it again for my next film. అండ్ సినిమాటోగ్రఫీ కూడా అంటే ఈ పర్టికులర్ ఈ జానర్స్లో సేమ్ అంటే జానర్ అనేసరికి కొన్ని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని మనం కూర్చోబెట్టగలగాలంటే అన్నీ కరెక్ట్గా యాప్ట్ అవ్వగలగాలి. ఎస్పెషల్లీ ఈ థీమ్ని కంటిన్యూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూ చేయగలగాలంటే ఖచ్చితంగా కెమెరా వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎలా మీకు వర్కౌట్ అయింది? I think it's the director's vision and first and foremost, because కొన్నిసార్లు ఇద్దరు డైరెక్టర్ వాళ్ళు అవుతారు సెట్ మీద. కెమెరామ్యాన్ విజన్ ఒకటి, డైరెక్టర్ విజన్ ఒకటి, ఈ రెండు సింక్ లేకపోతే కొడుతుంది. ఐ థింక్ మోర్ దెన్ వాట్ ద డిఓపి సా, వీ ఇన్సిస్టెడ్ వీ వాంటెడ్ అ సర్టన్ వే ఇద్దరం కలిసి. సో సినిమా కష్టాలు అంటారు కదా, నువ్వు ఎందుకు ఇంత డార్క్గా పెట్టావు, నాకు వద్దు, నేను డార్క్ ఫిల్మ్ తీయట్లేదు. సో ఒక అండర్స్టాండింగ్కి రావడానికి మాకు కొంచెం టైం పట్టింది అక్కడ. బట్ అల్టిమేట్లీ వీఆర్ గ్లాడ్. వెనక్కి చూసుకుంటే ఆ డెసిషన్ వాజ్ రైట్ అండ్ ద వే వీ వాంటెడ్ టు పోర్ట్రే ద ఫిల్మ్ వాజ్ రైట్. అంటే మూవీ షూట్లో కానీ లేదంటే ఆ టైంలో మీరు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా స్టోరీలో కానీ లేకపోతే షూట్లో కానీ? అంటే నాన్నగారు ఉన్నారు, మీరు మెయిన్ లీడ్ చేస్తున్నారు, సో ఇట్స్ నాట్ ఈజీ జాబ్, రైట్? No, when you're producing, you're on your toes all the producer time. Mere, yeah. You know, so and పెద్ద యాక్టర్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా వాడుకుంటున్నామా, యూనో వాళ్ళని ఊరికే కూర్చోబెట్టట్లేదు కదా, ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. నేను వెళ్ళి వంశీ సేన ఎక్కువ టైం తీసుకుంటున్నానా, లంచ్ టైంకి వచ్చేసింది, డాడీకి ఇప్పుడే లంచ్ చేయొచ్చా, లేకపోతే ఆయన ఏమైనా వాడుకుంటావా. దర్ ఇస్ అ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ దట్ హ్యాపెన్స్. ఇన్వాల్వ్మెంట్ లేకుండా సినిమా జరగదు. ఐ మీన్ స్టోరీలో కానీ 100%. హలో, పాత రోజుల్లో ప్రొడ్యూసర్కి ప్రతి సీను ప్రతి బిట్టు తెలుస్తుందండి. సో ఆ ట్రెండ్ ఇప్పుడు యాక్చువల్లీ చాలా తక్కువ ఉంది. బట్ ప్రొడ్యూసర్కి డెఫినెట్గా కథ మీద పట్టు ఉండాలి. తర్వాత ఏం జరుగుతుంది, ముందు ఏం జరుగుతుందని కంపల్సరీ తెలియాలండి. అప్పుడే ఏంటంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్ మనం మిస్ అవ్వచ్చు, బట్ ప్రొడ్యూసర్ ఇంకా కేర్ఫుల్ ఉంటారు. ఎందుకంటే డెఫినెట్గా అందరికీ కెరియర్ నో డౌట్, కానీ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ డబ్బులు పెట్టే వాళ్ళు కొంచెం ఉంటుందండి. అమ్మ ఎక్కడ ఉండాలి. సో నేను సినిమాలు తీసేది ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. సో నేను సెట్లో ఉండి ప్రతిదీ వాళ్ళకి సరిగ్గా తిన్నారా, చైర్లు వేసారా, ఎండ్ ఉందా, ఫ్యాన్ పెట్టారా, అది దీస్ ఆర్ థింగ్స్ ఐ లైక్ టు టేక్ కేర్ ఆఫ్. సినిమా తీయడం ఒక ఎత్తు, ఆ సినిమా తీసినంతసేపు ఆ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా ఉంచడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను ప్రతి సినిమా ప్రొడ్యూస్ చేసిన సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీరు చాలా సెలెక్టివ్గా ఉంటారు కదా. యాజ్ అన్ యాక్టర్ నేను అసలు బట్ రెడీ అంటే వెళ్తాను, కట్ అంటే వెళ్ళి కూర్చుంటాను. అక్కడ నేనేమి కెలకను. మీరు బికాజ్ ఆ బౌండరీస్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి, అంతే. అదే మీరు ప్రొడ్యూస్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు చాలా సెలెక్టివ్గా ఉంటారు సినిమాల విషయంలో, రెగ్యులర్గా చేసేవి కాదు. బట్ ఈ పర్టికులర్గా ఈ మూవీని మీరే ఎందుకు ప్రొడ్యూస్ చేశారు? అంటే జనరల్గా మోహన్ బాబు గారు ఉండి మీరుండి ఒక మంచి స్టోరీ థ్రిల్లర్ ఉంది అంటే బయట ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, బట్ మీరే ఎందుకు చేశారు? అంటే మీకు అంత నమ్మకమా, లేక ఖచ్చితంగా ఇది కొట్టేస్తుందని? మంచి ప్రశ్న అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ దూలా. అదేంటి అలా అన్నారు? చాలా రోజులైంది ప్రొడ్యూస్ చేసి, డాడీ తోటి సినిమా తీయగలిగా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరు వదులుకుంటారండి? దూలా ఓన్లీ. లేకపోతే ఇంకొకరికి అప్పచెప్పి హాయిగా వెళ్ళి షూటింగ్ చేసుకొని రాక. నాన్నగారు ఒకవేళ నాన్నగారు కనుక ఆ రోల్లో లేకపోతే? అంత ఆలోచించలేదండి, లేకపోతే ఇంత దాకా వెళ్ళలేదు మేము. ఇదంతా ఒక డెస్టినీ అండి, ఏది ప్లాన్ చేయాల, అలా జరిగింది, ఆర్గానిక్గా జరిగింది అంతే. సో ఆడియన్స్ నుంచి మీకు ఇప్పటికే మీరు రెస్పాన్స్ చూస్తూ ఉంటారు కదా, సో
పర్టికులర్గా ఏం నచ్చింది ఆడియన్స్కి అంటే మీకు మీ సైడ్ నుంచి అంటే మీరు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది ఇది నచ్చొచ్చు ఇది నచ్చొచ్చు ఇక్కడ బాగా లేవచ్చు అని అనుకుంటుంటారు కదా, సో మీ ఎక్స్పెక్టేషన్స్కి ఆ మూమెంట్స్ కరెక్ట్గా రీచ్ అవుతున్నాయి? యా ఎందుకంటే అంటే మేమేమేవైతే అనుకున్నామో ఇది స్క్రీన్ ప్లే బాగుంది, ఫైట్లు బాగున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోయింది, మాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, సో ఇవన్నీ వింటున్నప్పుడు వి ఫెల్ట్ హ్యాపీ. అంటే ఇప్పుడున్న పర్సనల్ ఐ థాట్ బాగా అంటే మనం అనుకున్న దానికంటే చాలా బెటర్గా అందరూ చెప్తున్నారు అండ్ చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అంటే ఆ వెల్ విషెస్ అందరూ ఫోన్ చేస్తున్నారు చాలా బాగుంది అని. ఇక అయితే మొన్న మా ఫ్యామిలీస్ అన్నీ చూసి చాలా ఇమోషనల్ అయిపోయాము. సో ఇట్స్ మోర్ దాన్ అ ఫిల్మ్, ఇట్స్ అన్ ఇమోషన్ ఈ సినిమా మాకు. సో వెన్ వి హియర్ సచ్ థింగ్స్, అబ్బా ఇంత హార్డ్ వర్క్ పే ఆఫ్ అయింది, చాలా థ్యాంక్ గాడ్, చాలా ఈ జీవితానికి దేవుడా అనుకున్నాం. వన్స్ ఇఫ్ దేర్ ఈస్ బజ్ ఒక మూవీ గురించి, మూవీ రిలీజ్కి ముందే ఆల్మోస్ట్ బిజినెస్ ఫినిష్ అయిపోతుంది, అంటే నాన్ థియేట్రికల్ ఇది కలుపుకొని మొత్తం అయిపోతుంది. సో ఆల్మోస్ట్ మీకు వచ్చేసినట్టేనా? ఇప్పుడు నా బిజినెస్ ఎలా చేశాను చెప్పాలి. లేదు, కొన్నైనా మాకు వదిలేయండి. మా బిజినెస్లో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇక్కడ, అండ్ చాగంటి ప్రొడక్షన్స్ ఇన్ సీడెడ్ అండ్ ఆంధ్ర. ఎవరో ₹1 పెట్టి ముందుకు వచ్చి మేము చేస్తామని చేయరండి, అన్లెస్ దే బిలీవ్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ వీఆర్ విన్నింగ్ ఆల్రెడీ, అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ అ వెరీ బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్. అది నేను ఇప్పుడే చెప్తే మీకు అప్పుడు వచ్చేస్తుంది కదా అని మీరు థియేటర్కి వెళ్ళరు. నేను ఇప్పుడు చెప్పా, 1 వీక్ తర్వాత అనౌన్స్ చేస్తాను నేను. ఓకే, ఎనీవే మూవీ అయితే చాలా బాగా మంచి టాక్ వచ్చింది. ఈవెన్ మేము ఇప్పుడు నేను ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాను.